హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం గాంధీ భవన్లోనూ మన దగ్గర వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన అంటే ప్రజాపాలనకు సంబంధించి కూడా అసలు ఇప్పటివరకు ఎలా ఉన్నది రాష్ట్రంలో ఎక్కి ఒక నెల రోజులు కూడా కాకుండా కూడా ప్రతిపక్షాలన్నీ విమర్శలు చేస్తున్న తరుణంలో వీళ్ళు ప్రజాపాలన ఎలా ముందుకు తీసుకుపోతున్నారు అనేది మనం ఒకసారి అడిగి తెలుస్తుంది. ఎలా ఉంది? చాలా అనూహ్య స్పందన ఉంది ప్రజలలో. గత ప్రభుత్వం చేసిన 10 ఏళ్లలో వాళ్ళు వేచి చూసిన కళలు నిజం కాబోతున్నాయని అనూహ్యమైన స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకొని మీరు వస్తేనే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది వారు గ్రహించే పార్టీని ఇక్కడున్న పార్టీని అక్కడ పెట్టారు. అయినా కూడా వారికి ఇంకా మేల్కొల్పు కలగలేదు. గ్రామాలలో ఎక్కడ పోయినా కూడా తండోపతండాలుగా మహిళలు సోదరిమణులు అందరూ వచ్చి అప్లికేషన్స్ అన్నీ ఇచ్చుకోవడం జరుగుతుంది. మేము ప్రతి డైలీ ఒక రోజులో ఒక 4 మినిమం గ్రామాలన్న తిరిగి వారికి వివరిస్తున్నాం ఈ యొక్క పథకాలపైన ప్రజాపాలన ఎలా ఉంది అని. గత ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే మీ సేవను లేక ఈ సేవను పోయి డబ్బులు కట్టించి అందులో అక్కడ దళారులు బ్రోకర్లు ఉండేది. అది కాకుండా ప్రభుత్వ యంత్రాంగాంతా గ్రామానికి పంపి ప్రతి గ్రామంలో ఒక అధికారిని పెట్టి అధికారి పర్యవేక్షణలో ఆ ఫామ్ను నింపే విధంగా ఆశా వర్కర్లు, సిఏలు, ఆర్పీలు, వివిధ డిపార్ట్మెంట్లు అందరినీ అక్కడనే కూర్చోబెట్టి ఆ ఫామ్స్ నింపే విధంగా, అలాగే మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలను కూడా యూత్ని అంతా ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎవడు కూడా అందులో దళారులు ఎవడు వచ్చి కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని డబ్బుల్లో తీసుకోవడమో, లేక నీకు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడమో, లేక ఇంకా ఏమన్నా ప్రభుత్వం నుండి వచ్చే ఏదైతే 6 గ్యారంటీలలో ఇప్పిస్తామని ఎవడైనా దళారులు వస్తే తక్షణమే నేను డైల్యూయర్ ఎమ్మెల్యే అని కూడా నేను ఒక నెంబర్ ఇచ్చాను వాళ్ళకు. ఎవడన్నా ఇలాంటి పనులు చేస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు, ఇమీడియట్లీ తక్షణమే కేసు రిజిస్టర్ చేసి రిమైండ్ చేసే దానికి కూడా మా యొక్క కాన్స్టిట్యున్సీలో అన్ని హంగులు తయారు చేసి పెట్టినాం. ప్రజలు చాలా ఈవెన్ ఏదైతే 9వ రోజు ఏదైతే సోనియమ్మ ఇచ్చిన మాటను మా యొక్క పిసిసి అధ్యక్షులు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు 9వ తారీఖున 2 గ్యారంటీలను విడుదల చేసిండ్రు. బస్సులో అనూహ్య స్పందన ఉంది. మహిళలతో ఇంటరాక్ట్ అయ్యి నేను ఒకసారి ఎక్కినప్పుడు బస్సులో వాళ్ళని ఆపి అమ్మ ఎలా ఉంది మీకు అంటే చాలా హ్యాపీగా ఉంది అన్న, మాకు చాలా సంతోషంగా ఉంది, మేము వెమ్లవాడ వెళ్తున్నాం ఫ్రీగా, కాకపోతే నా భర్తకు టికెట్ తీసుకున్నా, నా పిల్లలకు నాకు టికెట్ లేదు, ఇద్దరు నాకు బిడ్డలని సంతోషం వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద అక్కసుతో ఇంకా పథకాలు ఇస్తలేరు, అసలు ఇస్తారా ఇవ్వరా, అసలు చాలా ఈ ఫామ్లో ఎన్నో విధాల మాకు అర్థం కాని విషయాలు. చాలా సింపుల్ ఫామ్ ఉంది దానిలో. ఆ ఫామ్లో ఎవరైనా కూడా అమాయకుడు ఇల్లిటరేట్ కూడా కొంచెం 5వ తరగతి చదువుకున్నవాడు కూడా ఎస్ నో అని ట్రిక్ పెట్టే విధంగా ఉన్నది. అయినా కూడా చదువుకున్న కొందరు దాన్ని అబాసు పాలు చేద్దామనే ఉద్దేశంగా ప్రభుత్వం మీద బురద చల్లే దిశగా పోతున్నారు. కానీ ప్రజలే బుద్ధి చెప్పింది కాబట్టి ప్రజలు తప్పనిసరిగా ఈ యొక్క పథకాలను అర్థం చేసుకొని బడుగు బలహీన వర్గాలు అంటే బీపీఎల్ ఉన్న ప్రజలకు తక్షణమే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కులము, మతము ఏది లేదు, అక్కడ పార్టీ కూడా కాదు, అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వారికి 6 పథకాలు చేర్చే దిశగా మా యొక్క ప్రభుత్వం పోతుంది. ప్రతి గ్రామంలో మేము తిరుగుతున్నాం, అందరికీ అవేర్నెస్ చేస్తున్నాం. సంక్షేమమే కాకుండా కూడా వర్ధనపేటకు సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ సంక్షేమం ఒకటే పెడుతుంది, అది కూడా అప్పు తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడే అప్పుకి కూడా కాంగ్రెస్ వెనకాడకుండా చేస్తుంది, జీతాలు కూడా లేదు. అభివృద్ధి సంగతి ఏంటి ఇంకా అని కూడా కొంతమంది అడుగుతున్నారు. లేదు, అలాంటి అప్పులకు పోవద్దండి. ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట మీద ఉన్నది. అప్పు కుప్పలు చేసిపోయిన బీఆర్ఎస్ పార్టీ మీ అందరికీ తెలుసు. ప్రజలు అది గమనించే ప్రభుత్వం ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితి కూడా దిగజారిపోయిన ప్రభుత్వం ఇక మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారిని మనం ఎప్పుడు కూడా అసలు కన్సిడర్ చేయొద్దు. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర బడ్జెట్ పైన ఒక శ్వేతపత్రం చేస్తే శ్వేతపత్రం అని వాళ్ళు చేస్తారు. ఎక్కడ శ్వేత చేసిండ్రండి? అంతా ధనమంతా ఎవరింట్లో ఒక్కొక్క ఎమ్మెల్యేలు 1000 కోట్లు ఆర్జించుకున్నారు. కాబట్టి ప్రజలు చూసి గమనించే అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతో బుద్ధి చెప్పింది. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి కానీ లేదంటే కవిత ఇల్లు గురించి కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? దానిపైన ఆల్రెడీ చట్టపరిధిగా ఏది వచ్చినా కూడా చట్టపరిధిలో ఎవరిని కక్ష సాధింపులు చేయమని కూడా మా అన్నగారు ముఖ్యమంత్రి గారు నిండు సభలో చెప్పిండ్రు. ఏదిన్నా కూడా లీగాలిటీగానే పోతాం, అంతే తప్ప ఇల్లీగల్ థింగ్స్ చేయమనేది క్లియర్గా చేసిండు స్పష్టంగా. థ్యాంక్ యూ. Please do subscribe to Please do subscribe to
Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.